హలో అండి. సాధారణంగా సినిమాలు జరుగుతున్నప్పుడు, సినిమా షూటింగ్‌లు అయిపోయిన తర్వాత ముందు హీరో, హీరోయిన్‌లు అలుగుతూ ఉంటారు. మాకు కొబ్బరి బొండం ఇవ్వలేదనో, లేకపోతే మాకు సరైన కాస్ట్యూమ్స్ మేము అనుకున్నట్టుగా అవ్వలేదనో అని. బట్ డైరెక్టర్స్ అలగడం కూడా మనం చూస్తూ ఉంటాం. నాకు ఈ సెట్‌కి ప్రాపర్టీ కావాలి. బట్ అంత ఖర్చు పెట్టలేను అని ప్రొడ్యూసర్ ఇవ్వకపోతే డైరెక్టర్ అలిగారు అని కూడా అంటాం. బట్ ప్రొడ్యూసర్‌లు అలగడం పెద్దగా చూడం. ఎందుకంటే ఆయనే కదా డబ్బులు పెట్టేది. అలగాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చేమో. బట్ నాగవంశీ గారు ఈ 'మ్యాడ్ స్క్వేర్' ప్రొడ్యూసర్ అలిగారట. చిన్నబుచ్చుకున్నారట. మూతి వంకలు తిప్పుకున్నారట. అడగడం కూడా కాదు, అరిచేశాడు కూడా మీడియా పైన. నేను ఇంకా జోక్‌గా చెప్తున్నా. లేదు, అరిచేశాడు కూడా మీడియా పైనే. అది అలకే అరిచేశాడు, బాధ కూడా పడ్డాడు. కోప్పడ్డారైతే అలగడం కాదది. లేదు, అలిగే కోపడ్డాడు. ఓకే. అంటే రీజన్, 'మ్యాడ్ స్క్వేర్' సినిమాని అందరూ ట్రోల్ చేస్తున్నారు. మాకు ఇంత కలెక్షన్స్ వచ్చాయని వాళ్ళు చెప్తుంటే ఇదంతా ఫేక్ కలెక్షన్స్, ఫేక్ కలెక్షన్స్, ఫేక్ కలెక్షన్స్ అని చెప్పేసి అంటుంటే ఆయనకు ఒళ్ళు మండింది. ప్రెస్ మీట్ పెట్టి పాపం చాలా పెద్ద ఆవేదన వెళ్ళకక్కాడు. మీరెందుకు మా సినిమా గురించి రాస్తున్నారు? ఇప్పుడు నా సినిమా గురించి పాజిటివ్ అయినా మీరు రాయొద్దు, నెగిటివ్ అయినా మీరు రాయొద్దు. ఎందుకంటే మీరు ఇష్టం ఉన్నట్టు రాసేస్తున్నారు. నా సినిమాలని ఎలా మార్కెట్ చేసుకోవాలో నాకు తెలుసు. దయచేసి నా సినిమా గురించి ఎవరు మాట్లాడొద్దు. మీకు ఆ హక్కు లేదు. అసలు మేము సినిమాలు తీస్తేనే కదా మీకు మాట్లాడే అవకాశం వచ్చేది. మేము సినిమాలు తీయకపోతే మీరు ఎలా మాట్లాడతారు, ఏమని రాస్తారు, ఎందుకు ప్రతిదానికి మా మీద ఇలా పడుతున్నారనేది ఆయన ఆవేదన. అసలు ఎవరు ఏమన్నారు ఇన్ని? 'మ్యాడ్ స్క్వేర్' కలెక్షన్స్ ఫేకు 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 అన్నావు. ఎందుకు నీకు తెలియదు? కావాలంటే రా చూపిస్తా, ఇదిగో నా డిస్ట్రిబ్యూటర్ నాకు పెట్టిన మెసేజ్, నిన్నటి కలెక్షన్స్ మొన్నటి కలెక్షన్స్ ఇవి. 'మ్యాడ్ స్క్వేర్' ప్రాబ్లం ఏంటంటే ఆ సినిమా ఫస్ట్ డే ఏందోలే అన్నట్టు ఉండింది. మిక్స్డ్ టాక్ వచ్చింది. సెకండ్ థర్డ్ డేకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇప్పటికీ ఆ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. చాలా బాగా చేశారు పిల్లలు అంటే. అవును, అది ఫస్ట్ డే ఎందుకు అట్లా వచ్చింది అంటే దానికి అర్థం చెప్తా. చాలా మందికి పాపం తెలీదు. మ్యాడ్ చిన్నగా రిలీజ్ అయింది, 'మ్యాడ్ స్క్వేర్' దాని మీద అంచనాలతో పెద్దగా రిలీజ్ అయింది. ఈ పెద్దగా రిలీజ్ అయినప్పుడు ఎక్కువ మంది చూసే అవకాశం ఉండాలి కదా. ఈ ఎక్కువ మంది చూసిన తర్వాత ఏంటిది అంటే అదేదో సీక్వెల్ అంట, ముందు అది చూసి ఇది చూద్దాం అన్నారు. కొంచెం గ్యాప్ వచ్చింది 4 రోజులు. ఆ ఫస్ట్ వీకెండ్ వీళ్ళ కలెక్షన్స్ రాలా. ఆ ఫస్ట్ వీకెండ్ ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్ పెట్టుకొని ఆ మ్యాడ్ చూశారు అంతా. ఓహో ఇదా, హహహా హిహిహి అనుకొని ఆ తర్వాత మళ్ళీ చూసి ఇంకా ఎంజాయ్ చేశారు. ఈ క్యారెక్టర్ ఇది, ఈ క్యారెక్టర్ ఇది, వీళ్ళది ఇది అని. ఇప్పుడు కలెక్షన్స్ పెరుగుతా ఉన్నాయి. 'పుష్ప' కూడా ఫస్ట్ డే ఏం లేదన్నారు కదమ్మా. అవును. మరి పోతుంటే పెద్ద హిట్. నువ్వు ఫ్లాప్ అన్న సినిమాకి 20 నిమిషాలు అతికిస్తే ఎంత, అతికించకపోతే ఎంత? ఆ రీలోడెడ్ వర్షన్ కూడా ఎగబడి చూడలే. అవును. 'దేవర' కూడా అలాగే అన్నారు, తర్వాత పెద్ద హిట్. చాలా సినిమాలు కొన్ని ఎలా ఉంటాయంటే స్లోగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు వాటి వాల్యూలు తెలీదు. ఇంకా చెప్పాలంటే ఇంతకుముందు చాలా సినిమాలు మనం థియేటర్లో వాటి వాల్యూలు తెలియగానే ఓటీటీలోకి రాగానే ఎగబడి చూస్తారు. నిన్నగా కూడా ఒక సినిమా అదేంటో మనమే అది ఓటీటీలో అందరూ ఎగబడి చూస్తున్నారు. ఎందుకో తెలియట్లా, మరి థియేటర్కి వస్తే పట్టించుకోవాలా. మన పాపులర్ జగడం అంతే, గతంలో కలేజా అంతే, ఈ నగరం నిద్రపోతున్న వేళ అంతే. చాలా సినిమాలు ఒకటేంటి రెండేంటి. కొన్ని ఏంటో బిగ్ స్క్రీన్ కన్నా కూడా స్మాల్ స్క్రీన్ లో ఇంటర్ల పాది కూర్చొని చూస్తే అది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ 1 నేను ఒకడినే సినిమా అయితే ఆన్లైన్లో చూసి తెగ చచ్చిపోయారు. ఆరెంజ్ని కూడా అంతే కదా పాపం. థియేటర్కి వచ్చినప్పుడు ఎవరు పట్టించుకున్నారు? తర్వాత ఇలా అయింది. సరే, ఏదేమైనా కొన్నిసార్లు ఇలాంటివి అవుతూ ఉంటాయి. అయితే కలెక్షన్స్ గురించి వీడెందుకు మాట్లాడుతున్నాడు అని నువ్వు అరిచావు. నా కలెక్షన్ ఎంత వస్తా నీకెందుకు, నువ్వు ఎట్లా చెప్తావు అని. అసలు వీళ్ళ కలెక్షన్స్ అలవాటు చేసిందే మీరు కదా. ఒకప్పుడు జనాలకి మీకు ఎంతకు వస్తాయో ఎంత సంపాదిస్తారో తెలీదు. మీరే చెప్తున్నారు నేను 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాను. అంతకుముందు అలా చెప్పలేదమ్మా. మేము సినిమా తీస్తున్నాం అనేవాళ్ళు అంతే. 100 కోట్లు పెడుతున్నాం, 1000 కోట్లు పెడుతున్నాం ఎవరు చెప్పలా. 100 రోజులు ఆడింది అంటే మినిమం ఇన్ని డబ్బులు వచ్చి ఉండేయని ఒక లెక్క వేసుకునేవాళ్ళు. అసలు హిట్ అనుకునే వాళ్ళు, కానీ పాపం వాళ్ళకి లాభాలు వచ్చే నష్టం కూడా ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. అసలు ఎవరు మాట్లాడరు. ఈ మధ్య కాలంలో సినిమా రిలీజ్ అవుతుందంటే 130 కోట్ల బడ్జెట్తో తీసామండి ఈ సినిమా. నేను ఎవడని అడిగింది 130 కోట్లు ఎంత పెడితే నాకెందుకు. తర్వాత మళ్ళీ 270 CR ఫస్ట్ డే కలెక్షన్, 370 సెకండ్ డే, 570 వీకెండ్ కలెక్షన్స్. నేను ఎవడు అడిగాడు?
అవసరం లేదు కదా, నువ్వు అన్నీ చెప్తున్నావు. ఇప్పుడు అది ఎప్పుడైంది, మన రామ్ చరణ్ సినిమా ఇది గేమ్ చేంజర్ టైంలో 186 CR అని చెప్పేసరికి, తర్వాత అది ఫేక్ కలెక్షన్స్ అని చెప్పేసరికి ఆ ప్రొడ్యూసర్లు వాళ్ళు కూడా అవునండి ఫేకే, మేమే కావాలని చెప్పేవాడు ఒప్పుకునేసరికి, ఆ తర్వాత వచ్చే ఏ సినిమాకైనా సరే ఎవరు నిజంగా 100 కోట్లు వేసినా సరే ఒత్తిదే ఫేక్ అంటున్నారు. అది అట్లా అలవాటు అయిపోయింది. కానీ అది అయిన తర్వాత ఐటీ రైట్స్ జరిగిన తర్వాత కూడా మన వాళ్ళు కాస్త జాగ్రత్త పడితే బాగుండేమో. మనల్ని జాగ్రత్త పడుతున్నారు, ఇప్పుడు చెప్పట్లేదులే, కానీ జనాలకు ఆల్రెడీ అలవాటైన కాన్సెప్ట్ కదా ఇది. ప్రతిసారి సినిమా రిలీజ్ అయిందా 2 days కలెక్షన్స్ దిస్ మూవీ అని కొట్టేస్తున్నారు. 2 days కలెక్షన్స్ అది చెప్పేస్తుంది. ఏలా ఉంటాయి కదా వాళ్ళు వీళ్ళు ఫస్ట్ డే కలెక్షన్, కొన్ని సైట్స్ రాస్తారు, సరదాగా రాస్తారు నిజంగా రాస్తారో తెలియదు, కానీ కొంతమంది రాస్తారు, ఆ కలెక్షన్స్ బయటకు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మళ్ళీ నేను ఏమంటున్నాడంటే వాళ్ళందరినీ తిట్టాడు బాగా ఆవేదనతో, ఇంకెప్పుడు మీరు మా సినిమాల గురించి రాయకండి, నా సినిమా మీరు ఎవరు చూడొద్దు, నేను చూడమని కూడా నేను చెప్పాలా, ఆ రేంజ్లో ఫైర్ అయిపోయాడు. సో నాకేమనిపించిందంటే పర్సనల్గా కలెక్షన్స్ అనే ఒక పదాన్ని, బడ్జెట్ అనే ఒక పదాన్ని మనమే సృష్టించి జనాలకి నేర్పించాం. ఇప్పుడు వాడు మాట్లాడుతుంటే నువ్వెవడరా మాట్లాడడానికి అని అంటున్నావు, అది తప్పు. సో ఏ సినిమా గురించి అంటే సినిమా హిట్టా ఫట్టా ఇవన్నీ పక్కన పెట్టి రివ్యూస్ అన్నీ పట్టించుకోకండి. ఫస్ట్ డే చాలామంది వెంటనే యూట్యూబ్ నొక్కేసి పబ్లిక్ టాక్ చూస్తారు, ఏం చెప్పారు. వద్దు, నువ్వు వెళ్ళు, నీ మైండ్ సెట్ వేరు, వాడి మైండ్ సెట్ వేరు. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దొన్నె బిర్యానీ నీకు నచ్చుద్ది, నాకు నచ్చదు. నెక్స్ట్ ఇంకొక దగ్గర సత్యబాబు బిర్యానీ నాకు నచ్చింది, నీకు నచ్చదు. ఎవరి టేస్ట్ వాళ్ళు. కొంతమందికి దమ్ము నచ్చుతుంది, కొంతమందికి ఫ్రై పీస్ నచ్చుద్ది, ఎవరి టేస్ట్ వాళ్ళది, తప్పేం లేదు కదా. నీకు నేను ఫ్రై పీస్ ఇచ్చి నీకు దమ్ము ఇష్టపడేదాన్ని, నీకు ఫ్రై పీస్ బాలే అంటే ఇక ఫ్రై పీస్ బిర్యానీ బాలేనట్ట నేను డిసైడ్ చేసి ఇక తినొద్దా ఎప్పుడు జీవితంలో? నాకు ఫ్రై పీసే ఇష్టం. సో ఇలాంటివి ఉంటాయి, అందుకని చెప్పేసి వెళ్ళండి సినిమాకి, నీ అభిప్రాయం ఏదో నువ్వు చెప్పు, బాగుంటే బాగుంది లేకపోతే లేదు. లేదా నేను థియేటర్లో చూడలేను, నాకు డబ్బులు లేవంటే కొన్ని రోజులు ఆగు, ఓటీటీకి వచ్చాకే చెప్పు నీ అభిప్రాయం, నేను ఎవడొద్దు అన్నాడు. పక్కింటోడి అభిప్రాయాలు మనకు వద్దు. అలా అని ఊరికే టార్గెట్ చేసి వీళ్ళని కూడా నెగిటివ్ చేయడం కూడా తప్పే. వాళ్ళు ఏదో సినిమా తీశారు మ్యాడ్ స్క్వేర్, సరే ఫస్ట్ డే సరిగ్గా ఆడలేదేమో, 3వ రోజు ఆడొద్దని రూల్ ఏముంది? ఫస్ట్ డే ఏమో 2 కోట్లంట, 3వ రోజు ఏమో 1.5 కోట్లంట, 4వ రోజు అసలు రాలేదంట. మరి 6వ రోజు 10 కోట్లు ఎట్లా వస్తాయి? నువ్వు ఫేక్ అంటే ఆడికి అర్థం అవడానికి 10 రోజులు పట్టింది. మరి సినిమా మమ్మల్ని ఏం చేయమంటావు? కార్తికేయ సినిమా ఉంది, తెలుగులో రిలీజ్ అయినప్పుడు ఏదో ఆడింది, హిందీలో ఊరికే థియేటర్లు ఖాళీగా ఉన్నాయి కానీ సౌత్ నుంచి ఒక ప్రింట్ వస్తే అట్లా వేసారు, 4 ప్రింట్లే, 4000 షోస్కి వెళ్ళింది. అది ఊహించాడా మన ఎవరు నిఖిల్ నేను పాన్ ఇండియా స్టార్ అవుతాను? భయపడుతున్నాడు, ఇప్పటిదాకా భయమే. అమ్మో అనుకోకుండా పెద్ద ఇమేజ్ వచ్చింది, దాన్ని ఏం చేయాలా అని మర్చిపోయారులే అందరూ. అయిపోయింది కార్తికేయ ఎప్పుడు తీసుకోవచ్చు, పర్వాలేదు ఇప్పుడు తీసుకో. ఎందుకంటే ఆ వెయిట్ మోయడం కష్టమైపోయి హ్యాండిల్ చెయ్యలేకే చాలా మంది కాస్త ఇబ్బందులు పడుతున్నారు. సినిమా అంతే, హిట్టా కాదా అనేది వాళ్ళు చెప్తారు ప్రేక్షకులు. బాగుంటే ఆడుద్ది, బాగాలేకపోతే అలా కోప్పడిపోవడం కూడా మంచిది కాదు కదా. లేదు అందులో అదే చెప్తాను, ఆయనకు ఆవేదన కనబడింది కానీ ఆయన అరిచినట్టు నాకు కనబడలేదు. వీళ్ళు హర్ట్ అయ్యి మీద మళ్ళీ రక్కుతారు నాకు తెలుసు, బట్ ఆయన ఆవేదన. ఇప్పుడు నీ ఇంటికైనా వచ్చేసి ఏందా కిటికీలు ఆ రంగేంటి చిపా అని ఆ కర్టెన్స్ ఏంటో నీ మొహం మీద అరిచేసి వస్తే నువ్వేం ఫీల్ అవ్వా? నేను ఎవడరా నా ఇంటికి రమ్మంది, నేను అడిగానని నా కట్టెలు బాగున్నాయా లేదా అని, ఆ టైప్ ఆఫ్ ఆవేదన ఇది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.